ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2:13 ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగచేయుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగచేయువాడు దేవుడే. ఈ యోకేబేదులో, ఈ జోషెబెద్లో కార్యసిద్ధి కలుగచేసిన వారు ఎవరు? దేవుడే. లేదంటే దేవునిపై ఆధారపడకపోతే మనకు మన పిల్లలని తీసుకొని వెళ్ళి నదిలో వేయడం అనేది, లేదా ఆ జమ్మపెట్టెలో వేసి దించడం అనేది జరగదు. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడే, ఆయన వైపు మనము చూచినప్పుడే, ఆయన కార్యము, ఆయన సంకల్పము నెరవేర్చడానికి ఆయన మన హృదయములో ఉంచిన తలంపులని బట్టి మనము ముందుకు వెళ్తాం. ఈ యోకేబేదులో కూడా దేవుడు ఈ తలంపుని ఉంచాడు. ఏమని రాయబడింది అక్కడ వాక్యము? తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగచేయువాడు ఎవరు? దేవుడే. దేవుడే మనలో ఏం చేస్తాడంట? ఈ కుమార్తె పట్ల నా ప్రణాళిక ఇది, ఈ కుమారుడు పట్ల నా ప్రణాళిక ఇది, ఈ కుటుంబము పట్ల నా ప్రణాళిక ఇది. కాబట్టి నేను వీరి జీవితంలో కార్యము చేయాలంటే ఈ విధముగా వీరు ఉండాలి. ఇశ్రాయేలీయులని విడిపించాలి. అయ్యో దేవా, మేము శ్రమలో ఉన్నాము, కష్టంలో ఉన్నాము అని మొరపెడుతున్నారంట. దేవుడు ఏమన్నాడు? నిర్గమకాండ 3వ అధ్యాయంలో మనము చూచినప్పుడు ఇక్కడ దేవుడు వారితో మాట్లాడుచున్నాడు. 3వ అధ్యాయం 7వ వచనం, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు నేను ఏమై ఉన్నాను? దిగి వచ్చి ఉన్నాను. మన శ్రమను చూచి, మన కష్టమును చూచి, మన బాధను చూచి ఆయన ఏం చేస్తాడంట? దిగి వచ్చే దేవుడు. కాబట్టి ఇక్కడ మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మోషే ఒక ఏర్పాటులో ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయనను ఏం చేశాడు? రక్షించాడు, కాపాడాడు. రాజు ఆజ్ఞ ఏమనిచ్చాడు? ముందుగా మగపిల్లవాడైతే చంపివేయండి. రెండోసారి ఏం చెప్పాడు? మగపిల్లవాడిని నదిలో పారవేయండి. ఈ స్త్రీ ఏం చేసింది? ఆదికాండము 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మింది. నీ ప్రజలు చెరలోనికి వెళ్తారు, శ్రమ పడతారు, కష్టపడతారు, 400 సంవత్సరాలు వారు శ్రమ పడతారు, కానీ నేను మరలా తిరిగి వారిని బయటికి తీసుకొని వస్తాననే వాగ్దానము యోకేబేదు నమ్మింది. కాబట్టి ముందుకు వెళ్ళింది. విశ్వాసము కలిగి వాగ్దానాలను నమ్మి మనం ముందుకు వెళ్ళాలి. ఈ మోషే దేవుని ఏర్పాటులో ఉన్నాడు. ఇశ్రాయేలుని విడిపించడానికి మోషేను దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఈ కుమారుడు ముందుగానే తల్లి చేతిలో తర్ఫీదు పొందిన కుమారుడుగా, మనం ఎన్ని చేసినా రక్షణ అనేది దేవుడు దయచేస్తాడు కదా. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దేవుడు తప్పించకపోతే మనము ఏమీ చేయలేము. పిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు మనము తీసుకుంటాం, కానీ ఏదేమైనా దేవుడే దాన్ని తప్పించాలి. మన వలన కాదు, మన బలము వలన, మన శక్తి వలన, మనకున్న మంచి జ్ఞానము వలన కాదు. దేవుడే ఏం చేయాలి? తప్పించాలి. కాబట్టి ఆయన తప్పించే దేవుడు. మనం ఏం చేయాలి? పూర్తిగా ఆయనపై ఆధారపడాలి. యోకేబేదు దేవునిపై ఆధారపడింది. ఏం చేసింది? ఆ జమ్ముపెట్ట తీసుకుంది, దాన్ని చక్కగా ఆ జిగట మనును పూయడం కూడా మనము చూస్తాము. అన్నీ చేసింది, దాంట్లో విడిచివేసింది. ఇంకా నేను చేయవలసింది నేను చేస్తాను. దేవుడు చేయవలసింది దేవుడు చేస్తాడు. మన భారం అంతా కూడా మనం ఏం చేయాలి? దేవునిపై మోపాలి. మనం చేయవలసింది మనము చేయాలి, మిగతాది దేవుడు చేస్తాడు. మనం ఎన్ని చేసినా
ఆయన కాపాడే దేవుడు, ఆయన చూచుకునే దేవుడు, ఆయన విడిపించే దేవుడు, ఆయన రక్షించే దేవుడు. కాబట్టి మన పిల్లలు, మనము అందరం కూడా ఆయన ప్రణాళికలో ఉన్నాం. ప్రతి ఒక్కరి పట్ల ఆయన ప్రణాళిక నెరవేర్పులోనికి రావాలంటే మనము కూడా ఎలా ఉండాలి? సబ్మిసివ్గా ఉండాలి, ఒబీడియంట్గా ఉండాలి. మనము కూడా దానిని మరి దేవునికి మనము ఏం చేయాలి? సరెండర్ అయిపోవాలి. మనం ఆ విధముగా ఉన్నప్పుడే దేవుడు ఏం చేస్తాడు? వాడుకుంటాడు.